సిరియాలో అసద్ పాలన ముగియటంతో అక్కడ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క పని చేసినా నేరుగా సైద్నాయా జైలుకు వెళ్లాల్సిందే. వ్యతిరేకులు తిరుగుబాటుదారుల కోసం ఏకంగా ఓ నరకాన్నే అసద్ ప్రభుత్వం సృష్టించిందంటున్నారు. కొన్ని వేల మంది ప్రాణాలు అక్కడ తీసేశారని చెప్తున్నారు. ఇంతకీ ఏంటి సైద్నాయా? అక్కడేం జరిగింది? సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను రాక్షస పాలనతో పోల్చుతారు అక్కడి తిరుగుబాటుదారులు. కరుడుగట్టిన ప్రభుత్వ వ్యతిరేకులను రాజధాని డమాస్కస్ శివార్లలోని సైద్నాయా అనే ఓ ప్రత్యేకమైన జైల్లో బంధించేవాళ్లు. దానిని సిరియా వధశాలగా స్థానికులు పిలుస్తారు. అక్కడే ఖైదీలను చిత్రహింసలకు గురిచేసేవారు. కరెంట్ షాక్లు, అత్యాచారాలు, ఉరితీసి హత్యలు ఇలాంటివన్నీ ఆ జైల్లో జరిగేవని దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్య హయాత్ తహరీర్ అల్ షామ్ ఇతర బలగాలతో కలిసి దేశాన్ని ఆక్రమించింది. దీంతో అసద్ కుటుంబ పాలన అంతమైంది. ఆ తరువాత కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న పలు కారాగారాల్లోని బందీలను విడుదల చేశారు. సైద్నాయాలోని ఖైదీలకు కూడా అలా విముక్తి లభించింది. 2017 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం 10,000 నుంచి 20,000 మంది సైద్నాయా జైల్లో ఉన్నట్లు అంచనా. 2011లో బషర్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైన దగ్గర నుంచి ఎవరు అసద్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా వాళ్లను సైద్నాయాకు తరలించేవాళ్లు. వారందరినీ అంతం చేయడానికే అక్కడికి తీసుకొచ్చేవాళ్లు. ఇలా వేల మందిని సామూహికంగా అసద్ సర్కార్ హత్య చేసిందని చెబుతున్నారు. ఖైదీలను చిత్రహింసలకు గురిచేసి చంపేవాళ్లని, గాయాలు, వ్యాధులు, ఆకలితో రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి గార్డులు స్పెషల్ రౌండ్స్ కు వచ్చేవారని చెబుతారు. ఈ నరకాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు మానసికంగా కుంగిపోయి ఆహారం మానేసి ప్రాణాలు వదిలేసినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. సోదరుల్ని కోల్పోయిన మహిళ సిరియాలో ఉండదనేలా అక్కడ అసద్ ప్రభుత్వం నియంతృత్వం, అరాచకం సృష్టించిందనే వాదనలు ఉన్నాయి. 2011 నుంచి సిరియాలో అరెస్ట్ లేదా అడ్రస్ లేకుండా పోయిన వారి సంఖ్య దాదాపు 1.5 లక్షల మంది. వీళ్లలో చాలా మందిని సైద్నాయాకు తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జైలును కూడా రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ జైల్లో కనీసం 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని యూకేకి చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనా వేస్తోంది. సైద్నాయా మిలిటరీ జైలు వై ఆకారంలో ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చి హతమార్చేందుకు ముందు బాధితులకు డమాస్కస్ శివార్లలోని అల్ క్వబౌన్ మిలిటరీ ఫీల్డ్ కోర్టులో వారు అక్కడి నుంచి సైద్నాయాకు తరలించి అర్ధరాత్రి కళ్లకు గంతలు కట్టి భూగర్భ గృహాల్లో ఉరితీసేవారు. దీన్ని ప్రభుత్వం పార్టీగా పిలుచుకునేది. ఉరితీస్తున్నట్లు బాధితులకు కొన్ని నిమిషాల ముందు మాత్రమే తెలిసేది. హ్యాంగింగ్ పూర్తయ్యాక తెస్రీన్ ఆసుపత్రికి తరలించి రిజిస్ట్రేషన్ చేసి సామూహికంగా ఖననం చేసేవారు. అసద్ ప్రభుత్వం 2015 నుంచి ఈ హత్యలను బయటకు రాకుండా చూసుకుంది. దీనికోసం కొందరు నమ్మకమైన అధికారుల్ని నియమించుకుందని చెబుతున్నారు. రెబల్స్ ఇప్పుడు డమాస్కస్ ఆక్రమణతో సైద్నాయా జైలు వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. అక్కడి గదుల్ని గాలిస్తున్నారు. తమ వారి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు.